కావ్య వాళ్ళ మావయ్య గారు చెప్పిన అడ్రస్ ద్వారా మాయ దగ్గరికి వెళ్ళడానికి డ్రైవర్‌కి అలా చెప్తూ ఉంటుంది. రాజు కూడా అదే టైంలో మాయ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. రాజు ముందు వెళ్తాడు. వెనక్కి కావ్య వస్తుంది. అది చూసి రాజు కావ్య ఎందుకు నన్ను ఫాలో అవుతుంది? వీళ్ళని ఎలాగైనా డైవర్ట్ చేద్దాం అని చెప్పేసి రాజు కావ్యని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. కావ్య ఏంచి మేడం సార్ వేరే రూట్‌లో వెళ్తున్నారంటే, సార్ రూట్ ఎప్పుడు వేరేగానే ఉంటుందిలే మనకెందుకు మన రూట్ మనం వెళ్దాం అని చెప్పేసి కావ్య డ్రైవర్‌తో చెప్పి ఇలా వెళ్ళు అని అడ్రస్ చెప్తూ ఉంటుంది. కావ్య ఏంటి నా వెనకాతల ఫాలో అవ్వలేదు అంటే తను ఏదో పని మీద వెళ్తుంది. నన్ను ఫాలో అవ్వలేదనమాట. హమ్మయ్య! ప్రశాంతంగా మా ఆయన్ని కలిసి రావచ్చు అని చెప్పేసి రాజు అయితే అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. కావ్య అయితే కారు ఆపేసి మేడం ఇక్కడ కారు వెళ్ళదు. ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్ళాలి అని చెప్పేసి డ్రైవర్ చెప్తూ ఉంటాడు. సరే అయితే నువ్వు కార్ పార్క్ చేసి రా నేను అడ్రస్ కనుక్కొని వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే కారు దిగి నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అక్కడికి రాజు కూడా అదే టైంలో కార్ పార్క్ చేసి వస్తూ ఉంటాడు. కావ్య అయితే అది చూడకుండా తన అడ్రస్ కోసం తను వెళ్తూ ఉంటుంది. తను ఆ అడ్రస్ చూపించి అందరిని అడుగుతూ ఉంటుంది. ఈ అడ్రస్ ఎవరికైనా తెలుసా అనైతే అడుగుతూ ఉంటుంది. ఇక డ్రైవర్ అయితే కార్ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి పార్క్ చేస్తూ ఉంటాడు.